హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛాన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం మా పాప 6th బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి నేను ఇవాళ చూపించబోతున్నానండి. మీ పాప 6th బర్త్డే సెలబ్రేషన్స్ మేమెందుకు చూడాలి అని అనుకుంటున్నారా? ఈ వీడియోలో మిడిల్ క్లాస్ పీపుల్స్ పిల్లల బర్త్డేని సింపుల్ అండ్ ఈజీగా మరియు విత్ ఇన్ బడ్జెట్ మన బడ్జెట్లో ఎలా మనం పిల్లల్ని హ్యాపీగా ఉంచవచ్చు, వాళ్ళ బర్త్డేని ఎలా సెలబ్రేషన్ చేయొచ్చు అనేది నేను మీకు వీడియోలో చూపించబోతున్నానండి. ఇది డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. చూసారు కదా, ముందుగా డ్రెస్ గురించి చెప్దామండి. బర్త్డే డ్రెస్ అనేది నేనే మేక్ చేశాను. ఆ డ్రెస్ వేసుకోవటం కోసం ముందుగా లోపల క్యాన్ కట్ అనేది వేసుకోవాలి. చూసారుగా ఎంత ఫ్లేరీగా ఉందో క్యాన్ కట్ అనేది. నవ్వేడేస్ ఇప్పుడు మనకి స్ట్రక్చర్డ్ ప్యానల్ డ్రెస్సెస్ వస్తున్నాయి కదండి, అలా కూడా ట్రై చేశాను నేను, కానీ మొత్తం ఫినిష్ చేయలేదులేండి. ఊరినే సింపుల్గా చూపించాను చూడండి. ఇకపోతే మనం ఈ డ్రెస్ని మేక్ చేసుకున్న వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేశానండి, చూడండి ఒకసారి. కంపల్సరీ ఈ డ్రెస్ని మీ పాప కోసం ట్రై చేయండి. ఇదే మనం బయట స్టిచ్ చేయించుకుంటే 6000 ప్లస్ ఉంటుందండి కళ్ళు మూసుకొని. ఎందుకంటే ఇది 7 to 8 years బేబీకి కూడా 8 years బేబీకి కూడా వస్తుందండి. ఇది 8 కాదు కదా, 9-10 బేబీకి కూడా వస్తుంది. మనం బయట స్టిచ్ చేయించుకున్నా కానీ ఇంత ఫ్లేరీగా వాళ్ళైతే మనకి స్టిచ్ చేయరు. మళ్ళీ బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. మన పాప ఏజ్ ప్రకారం ఎంత ఏజ్ ఉంటే అంతవరకే వస్తుందండి. వాళ్ళు ఎక్స్ట్రా ఖర్చు కూడా పెట్టరు మనకి. నేను ఇదైతే మీషో ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేశానండి. నాకు మెటీరియల్కి 600 అయింది. రిమైనింగ్ అన్నీ నా దగ్గర ఉన్నాయి చిన్నవన్నీ. వాటిని యూజ్ చేసుకొని నేను ఈ డ్రెస్ అనేది మేక్ చేశానండి. ఈ డ్రెస్ అనేది ఎలా వేర్ చేస్తుందో చూడండి. ముందుగా మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళి వచ్చామండి బేబీ బర్త్డేకి. తర్వాత ఇప్పుడు స్కూల్కి అనేది రెడీ అవుతుంది మా పాప. స్కూల్కి రెడీ చేస్తున్నాను ఈ డ్రెస్ వేసి. బర్త్డే గర్ల్ కదా. ఈ హ్యాట్, ఆ ప్రిన్సెస్, ఫ్లవరు, ఆ హిప్ బెల్ట్ మొత్తం నా ఛానల్లో క్లియర్గా వీడియో అనేది నేను పోస్ట్ చేశానండి. కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఓసారి చెక్ చేసుకోండి. అలా బర్త్డే డ్రెస్ అనేది తనకి వేసినాక చిన్న ఫోటోషూట్ అనేది నేను తీసుకుంటున్నానండి. ఫోటోషూట్ అంటే మనం బయటికి వెళ్ళి లేకపోతే ఫోటోగ్రాఫర్ని పిలిపించి తీయాల్సిన పని ఏం లేదండి. చక్కగా మన ఇంట్లో మన దగ్గర ఉన్న క్యామ్ అంటే మళ్ళీ కెమెరా కాదండి, మన దగ్గర ఉన్న ఫోన్ యూజ్ చేసుకొని చక్కగా నేను వీడియోస్ అనేది ఫొటోస్ అనేది నేను తీసుకున్నానండి. ఇక్కడ మా పాప భరతనాట్యం నేర్చుకుంటుంది, అదేనండి కూచిపూడి నేర్చుకుంటుంది. సో అందుకని ఆ స్టెప్స్ వేస్తుంది అనమాట. ఎప్పుడు ఏ డ్రెస్ ఫ్లేరీగా ఉన్న డ్రెస్ ఏ డ్రెస్ వేసుకున్నా బుట్ట బొమ్మలాగా అలానే తిరుగుతుందండి. ప్రతి డ్రెస్కి అలా మెమరీ అనేది మాకు ఉంటుందండి. మా పాప అలా డ్రెస్ వేసుకొని తిరగటము నిజంగా ఈ డ్రెస్ వేస్తే ప్రిన్సెస్ లానే ఉందండి. ఈ డ్రెస్ డీటెయిల్స్ మీకు కావాలన్నా, నేను ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వీడియోలో నేను మీకు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్. మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఇలా ఫ్రాక్ అనేది రెడీ చేసుకొని ఆ అమ్మాయిని రెడీ చేసి ఇంకా నేను స్కూల్కి అనేది తీసుకెళ్తున్నానండి. స్కూల్ దగ్గర అండి ఇది. ఇక్కడ ప్రేయర్ అనేది జరుగుతుంది. ఈ స్కూల్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ బర్త్డే బేబీస్ని, అదేనండి బర్త్డే ఉన్న వాళ్ళందరినీ స్టేజ్ ఎక్కిస్తారండి ప్రేయర్ అప్పుడు. ఆ రోజు వెడ్నెస్డే అండి. సో ఈ స్కూల్లో వెన్స్డే రోజు ఎక్సర్సైజ్ సెక్షన్ కూడా ఉంటుందండి ప్రేయర్లో. ఇక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్నారండి. బర్త్డే గర్ల్ పేరు అనౌన్స్ చేసి చెప్తున్నారు బర్త్డే అని తనది. సో ప్రిన్సిపల్ సార్ వచ్చి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి విష్ చేస్తున్నారు చూడండి.
పిల్లలందరూ విష్ చేశారు కదండి, మా పాప ఇక్కడ మాట్లాడుతుంది, వినండి. ఆ రోజు అందరికీ ఆ డ్రెస్ భలే నచ్చిందండి, బుట్ట బొమ్మలా ఉందండి. ఇక్కడ బర్త్డే పిల్లలతో ఫ్లాగ్ కూడా హోస్టింగ్ చేస్తారండి ఆ రోజు. నేనైతే జనగణమన విని కూడా చాలా రోజులైందండి. మన స్కూల్ డేస్ అనేది అయిపోయినాయి కదా, అదే అందుకని నేను ఆ వీడియో కూడా నేను తీశాను. ఇక మనకి ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత పాప క్లాస్ రూమ్లోకి వస్తుంటే పిల్లలందరూ కలిసి చాలా ముద్దాడారండి. హ్యాపీ బర్త్డే విష్ చేశారు. చాలా బాగుంది నీ డ్రెస్సు, బాగున్నావు లాస్య అన్నారు అందరూ. నెక్స్ట్ క్లాస్ రూమ్లోకి వచ్చిందండి. ఇక్కడ క్లాస్ రూమ్లో పిల్లలందరూ కలిసి లాస్య అని విష్ చేస్తున్నారు. అది కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ పిల్లలందరికీ థ్యాంక్ యూ. తర్వాత పిల్లలందరికీ కూడా చాక్లెట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేసామండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలందరికీ బర్త్డే అంటే ఎవరో ఒకరిది బర్త్డే అంటే ఆ రోజు చాక్లెట్స్ వస్తాయని చాలా హ్యాపీగా ఉంటాం కదండి, మనమైనా అంతే. సో ఇక్కడ విష్ చేసినాక పిల్లలందరికీ మా పాప థ్యాంక్ యూ చెప్తుందండి, చూద్దాము. తర్వాత ఇక్కడ చిన్న ఫోటో సెక్షన్ జరుగుతుందండి. వాళ్ళ మిస్ చేస్తున్నారు, ఫొటోస్ అనేది తీస్తున్నారు. వాళ్ళ మిస్ కూడా చాలా బాగా నచ్చిందంటండి డ్రెస్సు. సో పిక్స్ తీసుకుంటున్నారు. ప్రిన్సిపల్ సార్ కూడా చాలా బాగుందన్నారండి. నిజంగానే ప్రిన్సెస్లా ఉన్నామని చెప్పారు. పాపని చాలా మెచ్చుకున్నారు. సో తరువాత ఈ ఫోటో సెషన్ అంతా అయిపోయాక నేను డ్రెస్ చేంజ్ చేశానండి. ఎందుకంటే ఇదిగో ఈ శారీ కట్టానండి, ఎందుకంటే డ్రెస్ పాడు చేసుకుంటుంది కదా, పిల్ల ఎక్కువ క్యారీ చేయలేదు. సో అందుకని నేను చేంజ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇది బర్త్డే డెకరేషన్. నేను ఇది మా బాబు 7th బర్త్డే కోసం చేశాను. సింపుల్ అండ్ ఈజీ డెకరేషన్ అండి. ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ప్లీజ్ చెక్ చేయండి. సో అదేవిధంగా పాప ఊరుకోదు కదా, సో పాపకు కూడా చేద్దామని ఇంటికి వచ్చేసినాక నేను ఈ డెకరేషన్ అనేది చేశానండి. ఈ డెకరేషన్ ఫ్లవర్స్ అనేవి ఎలా రెడీ చేసుకున్నాము, ఎలా చేసాము అనేది ఈ వీడియో నా ఛానల్లో పోస్ట్ చేశానండి ఆల్రెడీ, చూడండి. ఇక్కడైతే ఈవినింగ్ కూడా కేక్స్ అలా డెకరేషన్ చేసేసుకున్నాక మనకు కావాల్సినవన్నీ తెచ్చుకొని పిల్లలందరినీ కూడా నేను పిలిచానండి. చిన్నగా బర్త్డే పార్టీ అనేది ఇంట్లోనే చేసుకుందామని. సో ఫైనల్గా పాప కూడా రెడీ అయిపోయి కూర్చుంది. మనం ఫంక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం. పిల్లలందరూ కూడా వచ్చేసారండి. సో ఇక్కడ కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. పిల్లలందరూ విష్ చేసి ఇంకా పక్కన నుంచున్నారు. ఇంకా నేను మా వారు కట్ చేయించాము, మా బాబు కలిసి. ఇంకా అక్షింతలు వేస్తున్నాము. ఇంకా మామూలుగా ఫంక్షన్ అనేది మామూలే కదండి, చిన్న ఫంక్షన్ అండి. మెమరీస్ గుర్తుండిపోతాయి ఇలా చేసుకుంటే. మనం మహా అయితే ఒక 10th వరకు వచ్చేటప్పుడు 10th క్లాస్ వచ్చేంత వరకు చేస్తామేమోనండి. తర్వాత ఏం పిల్లలు ఇలా కేక్ కటింగ్ అని, పిల్లల్ని పిలుచుకొని ఇంటి దగ్గరని అలా ఏం చేసుకోరు కదండి. సో అందుకని ఇప్పుడే వాళ్ళకి మనకి తోచినంతలో వాళ్ళని బాధ పెట్టుకోకుండా హ్యాపీగా ఉంచేటట్లే చూడాలండి. ఎందుకంటే పిల్లలకి అవి ఒక చిన్న చిన్న మెమరీస్ లాగా బాగా గుర్తుండిపోతాయి. ఇక్కడైతే మా అత్తయ్య మామయ్య గారు కూడా ఆశీర్వదించేస్తున్నారండి కేక్ పెట్టేసేసి. ఒక్కటే మైనస్ పాయింట్ ఏంటంటే మా అమ్మ మా నాన్న రాలేదు.
వాళ్ళకి కుదరలేదు రావటం కోసం, రాలేకపోయారు. సో, అదొక్కటే మైనస్. కానీ ఫంక్షన్ అంతా బానే జరిగింది. ఇక్కడ పిల్లలందరూ కూడా కలిసి ఒక ఫోటో అనేది దిగటానికి రెడీగా ఉన్నారండి. ఈ చిన్న వ్లాగు ఈ మిడిల్ క్లాస్ పీపుల్‌కి ఎంతో కొంత యూజ్ అవుతదండి అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి పాప ఎంత ఎంజాయ్ చేస్తుందో ఆ డ్రెస్‌లో. ఈ మెమరీ అనేది మనకి పెద్దయినాక కానీ బాగా గుర్తుండిపోతదండి. ఇలా మనం పిక్స్ తీసుకొని చిన్న చిన్న వీడియోస్ అనేది మనం తీసుకొని మనం పెద్దయినాక పిల్లలకి చూపిస్తున్నప్పుడు గూడా ఓహ్! మా అమ్మ, మా నాన్న నాకు అలా చేశారా, ఇలా చేశారా అని అనుకోని హ్యాపీగా ఫీల్ అవుతారండి. పెద్దయినాక మళ్ళీ ఇలా చిన్న చిన్న వీడియోస్ రావు కదండీ చిన్నప్పుడియి. సో, మనకున్నంతలోనే పిల్లలకి మంచిగా మనం హ్మ్, పార్టీ అనేది చేసుకోవాలని స్వీట్ అండ్ సింపుల్‌గా. సో, మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.